కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కూడిన ప్రతి ఒక్కరికి, యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ప్రేమను మన ఎడల చూపించి ఆయన సన్నిధిలో ఈ విధంగా ఈ దినాల్లో దివారాత్రులు దేవదూతల చేత ఆరాధించబడుతున్నటువంటి ప్రభువుని ఈ భూమి మీద ఉండి మనము ఆయనను ఆరాధించటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప ఏర్పాటును బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఆయన తన ప్రత్యక్షతను అనుగ్రహించి ఆయనకు మహిమకరంగా ఆయన ఆరాధించే వేళలో ఆయన తన ఆత్మతో మనల్ని దర్శించే దేవుడుగా ఉన్నాడు గనుక ఆ విధంగా ఈ యొక్క దినాల్లో పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు దర్శించినట్లుగా ఆయన ఆత్మ సహాయంతో ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా దేవుని సేవకునిగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయితే మన యొక్క జీవిత గమనాల్లో అనేక సందర్భాల్లో మనము దేవుని యొద్దకు వెళ్ళి ఆయన సన్నిధిలో మనం నిలబడతాం. కానీ మనం ఎలాగూ దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా మనం గుర్తెరగాలి. ఈ వారంలో ఒక వ్యక్తి ఆ యొక్క చర్చి దగ్గరకు వచ్చారు. సుమారు 25-30 సంవత్సరాల లోపు ఉంటాయి అంతే. కానీ ఇప్పటికే ఆ వ్యక్తిని గురించి నేను విన్నది ఏంటంటే 10 మర్డర్స్ చేశాడంట ఆ వ్యక్తి. 10 మందిని హత్య చేసినటువంటి వాటిలో ప్రధానమైన ముద్దాయి. అయ్యా, ప్రార్థన చేయాలని, మీరు నా కొరకు ప్రార్థన చేయాలి, ఇంకా నా సహోదరుడు కూడా చర్లపల్లి జైల్లో ఉన్నాడు, అతని కొరకు ప్రార్థన చేయాలి అన్నాడు. అని చెబుతూ, ఎందుకు నీవు అలాగూ అడుగుతున్నావు? నిజంగా దేవుని మీద నమ్మిక ఉంచావా అని అడిగితే అతను చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా, నేను 17-18 సంవత్సరాల వయసులో ఆ యొక్క జైల్లో ఉన్నాను. ఆ సమయంలో దేవుడు నన్ను దర్శిస్తే అక్కడ జైల్లో ఉన్న ఖైదీలకి పూజ చేసుకోవటానికి ఒక ప్రదేశం ఉంది, నమాజ్ చేసుకోవటానికి ఒక ప్రదేశం ఉంది, కానీ ప్రార్థన చేసుకోవటానికి ఒక ప్రదేశం లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను దర్శించినప్పుడు ఆయన సన్నిధానం చెంతకు రావటానికి నాతో కూడా కొంతమందిని సిద్ధపరచుకుని ఆయన సన్నిధి ఉండే ఒక ప్రదేశంగా జైల్లో మేము ఒక ప్రదేశాన్ని అడిగి అక్కడ క్రమముగా ఆయన సన్నిధిలో ఉండేవాళ్ళమండి. అనేకులను ఆయన దర్శించాడు. నేను కూడా ఆ వెలుగును ఆ ప్రదేశంలో ప్రతి దినము క్రమముగా దేవుని సన్నిధిలో ఉండి నేను పొందుకున్నానండి. నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన ప్రభు సన్నిధానం చెంత మందిరంలోనికి వచ్చి మోకరించాడు. క్రీస్తునందు ప్రియులారా, మన యొక్క జీవితాల్లో దేవుడు
మన పితరులను నడిపించిన ప్రయాణాన్ని మనం చూస్తున్నప్పుడు వారు దేవుని యొద్దకు వస్తూ ఉన్నటువంటి విధానాన్ని అనేక సందర్భాల్లో దేవుడు వారిని సరిగా ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధిలో నిలబడినటువంటి పరిస్థితులను దేవుడు తెలియచేస్తాడు. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఏ విధంగా దేవుని సన్నిధానం చెంత మనము అడుగులను వేస్తూ ఉన్నాం. ఈ దినమందు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అనేక రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల గుండగా నడిపిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క జీవితాల్లో దేవుణ్ణి ఆశ్రయించకుండా వారు అడుగులు వేస్తున్న విధానాన్ని దేవుడు తెలియచేస్తూ యెషయా గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట, ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును తమ్మును హతము చేసిన వానిని ఇంకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. ఆమేన్. చదవబడినటువంటి ఈ లేఖనము ప్రభు మనందరి వినికిడిలో ఆయన యొక్క ఆత్మ సహాయంతో ఆయనకు మహిమకరంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి, యాకోబు కుటుంబీకులను గురించి దేవుడు మాట్లాడుతూ దేవుని సన్నిధిలో దేవునికి మహిమకరంగా అడుగులను వేయటానికి వారి యొక్క జీవితాల్లో ఏ విధంగా దేవుని సన్నిధిలో వారు నిలబడుతూ ఉన్నారు అని ఆయన తెలియచేస్తూ, ఎందుకనంటే అప్పటి వరకు వాళ్ళు అనేక రకాలైన ప్రతికూల స్థితులు వారికి కలుగుతున్నా వాళ్ళు దేనిని ఆశ్రయిస్తున్నారంటే, ఎవరైతే తమను హతము చేశారో వారినే ఆశ్రయిస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఒక యోగ్యకరమైనటువంటి విధంగా దేవుని యొద్దకి రాకుండా మనము రకరకాలైనటువంటి ఆశ్రయాలను మనం ఆధారంగా చేసుకుని ఈ లోకంలో మనం అడుగులు వేసిన దినాలున్నాయి. అయితే వీళ్ళు దేవుని ఎరిగిన వారై ఉండి దేవుని సన్నిధానం చెంత దేవునికి మహిమకరంగా ముందుకు అడుగులను వేయటానికి వారు సిద్ధపడినటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అందుకే ఈ మధ్య ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, తప్పిపోయినటువంటి గొర్రెనైతే మనం తోలుకొని రావాలంట, కానీ తప్పిపోయిన కుమారుణ్ణి మనం తోలుకొని రాకూడదు. తప్పిపోయినటువంటి గొర్రె, అయ్యో నేను మార్గము తప్పానే అని ఏ విధంగా మరలా మందలో చేరాలి అనేటువంటి ఒక పశ్చాత్తాపంతో, ఒక భయంతో ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటది. అలాంటి ఆ తప్పిపోయినటువంటి గొర్రెని మనము తోలుకొని వచ్చి మందలో కలపాలి.
అంటే ఒక నిజమైన ఒక పశ్చాత్తాపంతో, పరివర్తనతో మరలా తిరిగి రావటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏర్పాటు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2:25లో ఆనాడు ఆదిమ సంఘము కాపరి అయినటువంటి పేతురు గారు అంటాడు, మీరు గొర్రెల వలె త్రోవపు తప్పిపోయారు, అయితే మీరు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైనటువంటి ఆయన వైపుకి మీరు మళ్ళుకున్నారు. దేవుని సన్నిధిలో అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలుగా మనము సరి అయినటువంటి విధంగా దేవుణ్ణి ఆశ్రయించినటువంటి పరిస్థితులు మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనము కలిగి ఉంటే దేవుని జీవము కలిగిన కార్యాలని మన జీవితాల్లో మనము చూడలేం. ఈ ఉదయకాల సమయంలో మనము గుర్తించవలసినటువంటి ఏర్పాటు ఏమిటంటే, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులను గురించి చెబుతున్న ఒక అద్భుతకరమైన మాట, నిజముగా వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారు. సత్యాన్ని బట్టి ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడైన యెహోవాను వాళ్ళు నిజముగా ఆశ్రయిస్తారు అని. దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవిత గమనాల్లో ఆ విధంగా నిజముగా మనం ఆయనని ఆశ్రయిస్తే, నిజము పలికే ఒక సాక్షి మనుషులను రక్షించేవాడిగా ఉంటాడని సామెతల గ్రంథకర్త 14:25లో చెప్తాడు. అందుకే యేసుక్రీస్తు వారు నేను నిజమైన దేవుడు, నిత్య జీవము గలవాడై ఉన్నాడని, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు నేను నిజమైన ద్రాక్షావల్లినని దేవుని సన్నిధానం చెంత ఆ మాట ఎందుకు పాడుతున్నారంటే, మన యొక్క జీవితాల్లో మనం ఏ విధంగా ఆయన వైపుకి మనము మరలాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుని సన్నిధిలో మందిరాన్ని కట్టి దేవునికి మహిమకరంగా దానిని ప్రతిష్ఠించి దేవుని ఆత్మతో ప్రేరేపించబడిన వాడై సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో అక్కడ ఆయన ప్రార్థిస్తూ ఏమన్నాడంటే 48వ వచనంలో, ఎవరైనా సరే తమను చెరగా కొనిపోయినటువంటి ఆ ప్రదేశాల్లో నుంచి, వారి యొక్క దేశంలో నుంచి ఒక పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో వారు నీ తట్టు తిరిగితే, నీవు వారి పితరులకు దయచేసిన దేశానికి ఆ వైపుకు తిరిగి నీవు కోరుకొనిన పట్టణము తట్టు, నీ నామ ఘనతకు నేను కట్టించిన ఈ మందిరము తట్టు నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల, ఆకాశమందు నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యాలను నిర్వహించుతావని దేవుని సన్నిధిలో 46వ వచనంలో, పాపము చేయని వాడు ఒక్కడు కూడా లేడు అని సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంతకి వచ్చేటప్పుడు ఆయన వైపుకి మనము తిరిగి ఆయన సన్నిధిలో నిలువబడేటప్పుడు మన యొక్క జీవితాల్లో మనము గుర్తించవలసినటువంటిది ఏమిటంటే, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆయన తట్టుకి మనము తిరగాలి.
అవి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు అయినా సరే, కానీ చాలా సందర్భాల్లో ఆ విధంగా నిజముగా ఆయన సన్నిధిలో మనము కొన్ని విషయాల్లో దేవుడు మనల్ని సంధిస్తూ ఉన్నప్పుడు మనం ఆ ఎదుట యోగ్యకరంగా నిలబడలేనటువంటి పరిస్థితులు దేవుని బిడ్డలుగా కలిగి ఉంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితిని దాటి మనము దేవుని సన్నిధానం చెంత ఒక యోగ్యకరమైన విధంగా నిలబడితే మన ఎదుట ఏ ప్రతికూల పరిస్థితి నిలవలేకుండా దేవుడు తన ఆత్మ సహాయంతో తన జీవము కలిగిన కార్యాలను జరిగిస్తాడు. ఎందుకనంటే చెరగొనిపోయిన దేశాల్లోనికి వెళ్ళిపోయినా సరే నీవు వారి కార్యాలను నిర్వర్తిస్తావు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏ పరిస్థితులు ఆ చెరగొనిపోయినటువంటి ఏర్పాట్లుగా ఉన్నాయో, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, మానసిక భావోద్రేకాల పరంగా ఈ యొక్క జీవిత గమనంలో నీవు ఏ విధమైనటువంటి ఏర్పాటుతో నీవు దేవుని సన్నిధిలో అడుగులు వేస్తున్నావో ప్రభువు తన యొక్క సన్నిధానం చెంత నీవు ఒక యోగ్యకరమైనటువంటి విధంగా నిలువబడితే ఆయన నీ పక్షంగా తన కార్యాలను నిర్వర్తించడానికి ఆ కుర్రోడు చెప్తున్నాడు. భయంకరమైనటువంటి ఇంకా ఆ పిల్లవాడిగా ఉన్నప్పుడే, అంటే ఆ మైనారిటీ తీరక ముందే మర్డర్స్ చేసినటువంటి పరిస్థితిలో నుంచి దేవుని సన్నిధికి వైపుకు తిరిగి ఆ ఒక్కడు చేతి మీద సిలువు పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. దేవుని సన్నిధానం చెంత నిజముగా ఆయనను బ్రతిమాలుకుని ఆయన సన్నిధానం చెంత నిలువబడినప్పుడు ఆ చెరలో ఉండి, ఆ చెరసాలలో ఉండి యథార్థంగా దేవుని వైపుకి తిరిగినప్పుడు అద్భుతకరంగా తన యొక్క జీవితంలో భయంకరమైనటువంటి శిక్ష పడవలసినటువంటి స్థితుల్లో నుంచి దేవుడు అతనిని విడిపించాడు. ప్రియులారా, మన యొక్క జీవితాల్లో మనం అలాంటి భయంకరమైనటువంటి విపత్తుల్లో మనం లేము, కానీ ఆయనలాగా ప్రభు సన్నిధానం చెంతకి తిరిగేటువంటి సిద్ధపాటులో మనం లేము. ఇది మన జీవితాలకు ఎంతో అవసరం. దేవుని సన్నిధిలో మనం ఆయన కనికరం కొరకు మన పరిస్థితుల్లో ఆయనను ఆశ్రయించినప్పుడు మనం ఒక యోగ్యకరమైనటువంటి విధంగా మనల్ని మనం సిద్ధపరచుకుని నిలబడాలి. యెషయా గ్రంథం 55:7 దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఆయన చెప్తాడు, ఉత్తమమైనటువంటి దేవుని ఏర్పాటు వైపుకి వాళ్ళు అడుగులు వేయాలని దేవుడు యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడని చెప్తూ ఆయన వైపుకి తిరిగినప్పుడు మన యొక్క తలంపులలో, మన యొక్క జీవితాల్లో, మన భక్తిహీనమైనటువంటి మార్గాలలో మనము దేవుని సన్నిధానము చెంత
ఎక్కడెక్కడైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాలలో మనము అడుగులు వేసిన పరిస్థితులు ఉన్నాయో అవి దేవుని సన్నిధానం చెంత మనం అప్పగించుకుని దేవుణ్ణి వేడుకుంటే, దావీదు అయ్యో నేనెంత బుద్ధిహీనమైన పనిని చేశాను, జనాభా లెక్కించాలని తప్పు చేసింది నేను, ఈ ప్రజలను ఎందుకు శిక్షిస్తున్నావు, ఒకవేళ నన్ను శిక్షించని దేవుని సన్నిధిలో తన యొక్క ఆ యొక్క తలంపులను బట్టి, తాను చేసినటువంటి పనిని బట్టి, తన ఎంచుకున్న మార్గాన్ని బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో వేడుకున్నాడు. కానీ చాలా సందర్భాల్లో మనము ఆ విధంగా దేవుని సన్నిధిలో నిలబడలేని స్థితిలో ఉన్నటువంటి విధానాలు మనం చూస్తున్నాం. కొందరు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నట్లుగా వారు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునిని ఆశ్రయించి ఆయనను వేడుకుంటూ కూడా వాళ్ళు దేవుణ్ణి అడుగుతూ ఉంటారంట. 58:3 యెషయా గ్రంథంలో మనం చూస్తాం. నేను ఉపవాసం ఉండగా నీవెందుకు మమ్మల్ని చూడట్లేదు, నేను మా ప్రాణాలను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టట్లేదు అని వారి దేవుని సన్నిధానం చెందుతున్నారు. దేవుడు మన ఉపవాసాన్ని బట్టి, మనం మన ప్రాణాలను ఆయాసపరుచుకుంటాన్ని బట్టి ఆయన సంతోషించడు. ఆయన సన్నిధిలో మనము మన యొక్క బుద్ధిహీనమైనటువంటి భక్తిహీనమైన మార్గాలను, మన యొక్క తలంపులను, దేవునికి ఆయాసకరమైన ఏర్పాట్లని ప్రభు సన్నిధిలో ఒప్పుకొనటాన్ని బట్టి, ఎందుకంటే మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి తలంపులు ఎంతో ఉన్నతమైనటువంటివి. మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గాలు ఎంతో ఉత్తమమైనటువంటివి. కానీ మనం ఆ దేవుని తలంపులను గాని దేవుని మార్గాలను గాని గుర్తెరగక మనము మానవ సంబంధమైన తలంపులతో, మానవ సంబంధమైన మన చుట్టూ మనం పెరిగినటువంటి, మనం అడుగులు వేసినటువంటి మన స్వనీతి విధానాలతో మనం దేవుని యొద్దకు వెళ్ళి దేవుని ఆశ్రయించి దేవుని కార్యాల కొరకు నిలబడతాం. కానీ దేవుడు మనల్ని ఆ ఉన్నతమైనటువంటి ఆలోచనలోనికి రావాలని, దేవుడు సిద్ధపరిచిన ఆ ఉన్నతమైనటువంటి మార్గాల్లోనికి మన జీవితాల్లో మనము దేవునికి మహిమకరంగా నడవాలని దేవుడు మన కొరకు కోరుకుంటున్నాడు. అందుకే కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని ప్రతికూల పరిస్థితులను మన యొక్క జీవితాల్లో అనుమతించినప్పుడు, మనం ఈ ప్రతికూల స్థితుల ద్వారా దేవుడు ఏం చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు అనేటువంటి దానిని మనము గుర్తెరగాలి. అందుకు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఆలోచన యొద్ద నిలబడాలి. యెషయా గ్రంథం 19:22 దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలననే ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపుకు తిరిగితే ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. దేవుని సన్నిధానం చెంత దేవునికి మహిమకరంగా కొన్ని ప్రతికూల పరిస్థితులు మన యొక్క జీవితాల్లో మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు, దేవుడు ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఉండగా ఆయన నామానికి మహిమకరంగా మనల్ని నిలబెట్టడానికే ఆ మార్గము గుండుగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, మన యొక్క జీవితాల్లో
ఏ విధంగా ఆయన నామానికి మహిమకరంగా మనము నిలబడగలమా, ఎలాగూ దేవుడు దానిని జరిగిస్తాడా అని మనం ఆయన సన్నిధానం చెంత నిలిచి ఆయన మహిమ కలిగిన ఏర్పాటు కొరకు మనము ఎదురు చూడాలి. అలాగే మనము చేయకపోతే మనం ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఆయన నామానికి అవమానకరంగా మనం మిగిలిపోతాం. అందుకే దేవుని సన్నిధానం చెంత మనము మన కలిగే కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఆయన యొద్దకు వెళ్ళి కొన్నిసార్లు ఏమి చేయవసరంలా. యెషయా 30:15 ఒక మాట ఉంటుంది, చాలా నాకు ఇష్టమైన మాట. అది ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షించబడతారు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఆమేన్. దేవుని సన్నిధానం చెంత నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని వద్దకు వచ్చినప్పుడు నిజముగా ఆయనను ఆశ్రయించే విధానంలో మొదట నీ యొక్క తలంపులను, నీ యొక్క ఆ యొక్క భక్తిహీనమైన మార్గాలని నీవు కనుక దృష్టించి ఆయన సన్నిధిలో అప్పగించుకుని ఆయన ఆలోచన కొరకు, ఆయన మార్గము కొరకు నీవు నిలబడినప్పుడు నీవింకా ఏం చేయవసరం లేదు. నీవు ఆయన సన్నిధానం చెంత నిలిచి ఆయన నీ పక్షంగా జరిగించేటువంటి ఆ ఏర్పాటు కొరకు నీవు ఊరకుండి నమ్ముకుంటే ఆ ఏర్పాటును ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో దేవుడు తన యొక్క ఆత్మ సహాయంతో అద్భుతకరంగా జరిగించిన విధానాన్ని ఆసాపు దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తూ ఇశ్రాయేలు ప్రజల ప్రయాణంను దేవుని యొక్క ఆత్మ సహాయంతో ఆయన అధ్యయనం చేస్తూ 78వ కీర్తనలో ఇశ్రాయేలీయుల జీవితాలని దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ దేవుని క్రియలను మీ పిల్లల పిల్లలకు తెలియచేయండి ఆయన కీర్తనలో చెబుతూ 78వ కీర్తన 34వ వచనంలో ఒక మాట అంటాడు, వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి, వారు తిరిగి హృదయపూర్వకముగా దేవునిని బ్రతిమాలుకొనిరి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితుల్లో వాళ్ళు దేవుని వద్దకు వస్తున్నారో, దేవునిని ఆశ్రయిస్తున్నారో మనం చూస్తే ఆయన వారిని సంహరించినప్పుడు వారు ఆయనను వెతికారని, ఆ ప్రతికూల పరిస్థితుల్లో మరణాపాయమైనటువంటి పరిస్థితులు ఎంతో మందికి వారి ఎదుట కలిగి ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధానం చెంతకు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బ్రతిమాలుకున్నారు. మన యొక్క జీవితాల్లో మనం చిన్న ప్రతికూల స్థితులకి, భౌతికంగా కలిగే కొన్ని అభ్యంతరాలకే మనము దేవుని సన్నిధానం చెంత ఎన్నో రకాలైన ప్రశ్నలతో ఆయన సన్నిధిలో మనం నిలబడతాం. మనము యోగ్యకరమైన విధంగా ఆయనను ఆశ్రయించి ఆయనకు మహిమకరంగా మనము అడుగులు వేయటానికి, ముందుకు అడుగులు వేయటానికి సిద్ధపడలేం. అందుకే
హోషేయ గ్రంథము 14:1 చెప్తాడు, మీరు మాటలను సిద్ధపరచుకుని ఆయన యొద్దకు రండి. ఒక భయంకరమైనటువంటి మరణాపాయ పరిస్థితుల్లో ఏ విధంగా దేవుని సన్నిధానం చెంతకు వాళ్ళు వెళ్ళగలరు? అదే యోబు దేవునిని ఆశ్రయించిన విధానం, దేవుని యొద్దకు వచ్చిన విధానం, ఆయన సన్నిధిలో ఒక యోగ్యకరమైనటువంటి విధంగా తన ఒక్క కుటుంబంలో ఉన్న 10 మంది బిడ్డలను కోల్పోయిన శేషించిన శేషముగా వాళ్ళిద్దరే మిగిలిన దేవుని సన్నిధానం చెంత నిజముగా ఆయన వైపుకి తిరిగి, ఎస్, నీవు నన్ను చంపినా సరే నేను నీ కొరకే కనిపెట్టుకుంటానని ఆయనను ఆశ్రయించినటువంటి విధానం మనం చూడగలుగుతాం. అదే హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలను గురించి, వారి యొక్క జీవితాల్లో వారు మారు మనసు పొందాలని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇస్తున్న ఆ పిలుపును మనం చూసినప్పుడు, మనం యెహోవా యొద్దకే మరలుదాం రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. 2 దినములైన తర్వాత ఆయన మనలను మరలా బ్రతికించును. మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమందు ఆయన మనలను స్థిరపరచును. పిల్లరా, ఒక యోగ్యకరమైనటువంటి విధంగా మనము మన యొక్క మార్గాలని, మన యొక్క తలంపులను దేవుని సన్నిధానం చెంతకు తీసుకుని వచ్చి ఒక పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన తట్టుకు మనం తిరిగితే దేవుడు అద్భుతకరంగా మనము శేషముగా మిగిలి ఉన్న ప్రజలమైన దేవుడు తన జీవము కలిగిన కార్యాలను జరిగించడానికి ఆయన ఏమాత్రమును వెనుతిరిగే దేవుడు కాదు. అందుకే కొరింథీయులతో పౌలు అంటాడు, వారి జీవితాల్లో ఆనాటి సంఘంలో ఉన్న ప్రతికూల స్థితులను చూచి నిశ్చయంగా నేను నా పత్రికతో మీ యొద్దకు పంపించినప్పుడు నా మాట విని మీరు దుఃఖపడ్డారని నేను సంతోషపడట్లేదు, కానీ నిశ్చయంగా మీకు కలిగినటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము మీకొక రక్షణార్థమైనటువంటి ఒక మారు మనసును కలుగజేసింది. ప్రభు సన్నిధానం చెంతకి ఆ బుద్ధి వచ్చినటువంటి కుమారుడు తిరిగి వచ్చినట్లుగా లోక 15:17 అప్పుడు తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి ఆ వ్యక్తిని స్వీకరించి అద్భుతకరంగా తన యొక్క జీవితంలో తను ఏమేమి చేశాడో వాటన్నిటినీ ఆ తండ్రి జ్ఞాపకం చేసుకున్నట్లేదు, కానీ మరలా ఒక ప్రశస్తమైనటువంటి స్థానంలో ఆ కుమారుణ్ణి కూర్చుండబెడుతున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో నీ మార్గంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు ఏవైనా ప్రభు ఒక యోగ్యకరమైన విధంగా ఆయన సన్నిధానం చెంతకు నీ వస్తే నిజముగా ఆయనను ఆశ్రయించగలిగితే దానికి అభ్యంతరకరంగా నీ తలంపులు, నీ మార్గాలు ఆయన సన్నిధానం చెంతకి నీవు అప్పగించుకొని ఆయన సన్నిధిలో
నీవు ఊరక నిలుచుండి చూస్తే దేవుడు నీ పక్షంగా చేసే ఆశ్చర్య కార్యాలని నీవు నీ యొక్క ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలకు మించిన కార్యాలని ఆ ప్రభు నీ పక్షంగా జరిగిస్తాడు. దేవుడుగా ఉన్నాడు. నీకు తెలియకుండానే ఆయన వాటిని ఇప్పటికే నీ కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నీవు ఆయనను ఆశ్రయించినప్పుడు నీ యొక్క ఆలోచనతో, నీ తలంపులతో, నీ ఉద్దేశాలతో నీవు ఆయన యొద్దకు రాకుండా నిన్ను నీవు పూర్ణ హృదయముతో, పరిపూర్ణమైన ఆత్మతో ఆయన సన్నిధానం చెంతకు నిన్ను అప్పగించుకుంటే దేవుడు నీ పక్షంగా గొప్ప ద్వారాలను తెరచడానికి, నీ ఎదుటున్న ప్రతికూల పరిస్థితులు ఏవైనా వాటన్నిటినీ రద్దుపరిచి ఆయన మహిమ కలిగిన మార్గాలను నీ పక్షంగా తెరిచి నిన్ను నడిపించటానికి, నిన్ను భద్రపరచటానికి, నిన్ను స్వస్థపరచటానికి, నీకు జయం ఇవ్వటానికి, నీ యొక్క మానవ సంబంధమైన జ్ఞానాన్ని బట్టి కాకుండా దేవుని యొక్క ఆత్మ సహాయంతో ఆయన సిద్ధపరిచినటువంటి మార్గమును నీకు ఆయన వెల్లడిపరిచి నిన్ను తన మహిమ కలిగిన ఆశ్రయంలో నీ యొక్క జీవితాన్ని భద్రపరిచి నడిపించడానికి ఆ ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు అట్టి కృపనిచ్చి ఆయన ఉన్నతమైన పిలుపు వైపుకి ముందుకు నడవటానికి ఎన్ని ప్రతికూల పరిస్థితులైనా తన జీవము కలిగిన ఆత్మతో ఆయన భద్రపరిచి ప్రతి ఒక్క బిడ్డను ఆయనకు మహిమకరంగా నడిపించునుగాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీరిచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి నీ సన్నిధిలో నీ కృపాసనం యొద్దకొచ్చి నీ యొక్క జీవము కలిగిన మార్గంలో నడవటానికి ఆశ కలిగిన ప్రతి ఒక్క బిడ్డను వారి యొక్క జీవితాల్లో అనేక ప్రతికూల పరిస్థితుల్లో వారు నానైనా నిన్ను ఆశ్రయించవలసిన విధంగా నిన్ను ఆశ్రయించని పరిస్థితులు, నిజముగా నీకు నానైనా మొరపెట్టలేనటువంటి పరిస్థితులు, వారి మార్గాలను, వారి ఆలోచనలను నీకు అప్పగించుకుని నీ యొక్క నానైనా నా తండ్రి మార్గాలలో నీ ఆలోచన చొప్పున అడుగులు వేయలేని పరిస్థితుల నుంచి ప్రతి ఒక్క బిడ్డను మీరే మీ ఆత్మ ద్వారా విడుదల దయచేసి వారి ఎదుటున్న ప్రతికూల పరిస్థితులు ఏవైనా తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే అని యేసయ్యా మీరు ఏ విధంగా తండ్రికి అప్పగించుకున్నావో అలాగునానైనా నీ సన్నిధికి అప్పగించుకొని నీ ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన నీ కార్యాలను చూడటానికి నీ ఎదుట తండ్రి ఉంచిన ఆనందాన్ని నీవు చూచి ఈ లోకంలో ప్రతి అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి నీవు తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడు అయి ఉన్నావు. ఆ విధంగా నీ నామానికి మహిమ వచ్చినట్లుగా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో వారి బలహీన పరిస్థితుల్లోనూ వారు ఎదుర్కొంటున్న ప్రతికూల సంబంధమైన పోరాటాల్లోనూ ఈ లోక సంబంధమైన అధికారము కలుగజేసే ప్రతి అభ్యంతరాల్లోనూ పరిపూర్ణంగా నిన్ను ఆశ్రయించి నీ మీద ఆనుకొని నీ శక్తి కలిగినటువంటి ఆత్మ కార్యాలను చూడటానికి కావలసిన సిద్ధపాటును బిడ్డలకు దయచేయమని, మహిమా ఘనత ప్రభావములు మీరే తెచ్చుకున్నామని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ మనవులు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సహవాసం ఈ విధముగా ఆయన సన్నిధిలో నిజముగా ఆయనను ఆశ్రయిస్తూ ఆయన వైపుకు మళ్ళుకుంటున్న వారికి, కూడిన మనకును యేసయ్య మినిస్ట్రీస్కి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతము తోడయ్యండి. ఆయన జీవము కలిగిన కార్యాలతో ఆ ప్రభు ఎదుర్కొని ఆయనకు మహిమకరంగా నిలబెట్టును గాక. ఆమేన్.